ఏంటి వేరే సినిమాలో తప్ప ఆయన సినిమాలో తప్ప వేరే సినిమాలు రాడు కదా ఈయన వచ్చాడు అనుకున్నాం కానీ తిరగొట్టాడు. ఈసారి 10 సంవత్సరాలంట. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. కామెడీ ఎక్కువ ఉంది. కామెడీ చాలా బాగుంది. సిగ్గు లైవ్లో డైలాగ్స్ మనం అసలు చెప్పకూడదు. ఒక్కటి కూడా నేను ఎందుకు చెప్పేసా రాజమౌళి గారి గురించి చెప్పేసి ఇది చెప్పేసా గుడ్డు అన్ని అన్ని చెప్పైతే వచ్చిన మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. సాంగ్స్ లేవని చెప్పి కొంచెం డిసప్పాయింట్. అలాగే మన దీపికా పడుకునే గారి మధ్య రొమాన్స్ కిస్ ఏమైనా పెట్టుంటే డయట్ ఫ్యాన్స్ అంటే కమల్ హాసన్ గారు విలనా? కమల్ హాసన్ రోల్ ఏం లేదంట భయ్యా. కమల్ హాసన్ గారి మీదే సినిమా మొత్తం రన్ అయ్యేది. ఆయన ఉంటే చాలు. ఇంకోటి సెకండ్ పార్ట్లో ఆయన మీద మొత్తం నడుస్తుంది. నువ్వు సినిమా చూసుంటే నీ క్లైమాక్స్లో తెలిసిపోయి ఉంటుంది. అదొకటే నిజంగా కమల్ హాసన్ గారి యాక్టింగ్, నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారి స్టార్టింగ్లో చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? నేనైతే మాత్రం 5 ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాగుంది. త్రీడీలో చూసి పొద్దు నుంచి ట్విట్టర్లో బాగాలేదు లేకుంది అంటున్నారు కదా. సో ఆ ట్రోలర్స్కి ఏం చెప్తారు మరి? ట్రోలర్స్కి అదనమాట. ఎందుకనిగో ఆది పురుషుతో ఆగిపోయాడని చెప్పారు. రాధేశ్యామ్తో రాడ్లో ఉందని చెప్పారు. సల్లార్తో షర్ట్కి వెళ్ళిపోయాడని చెప్పారు. సల్లార్తో సెట్కి వెళ్ళిపోయాడు అన్నారా? నువ్వు వెళ్ళిపోతావు ఇంక సెట్కి. నీ మొమ్మ కూడా చూపించుకో కొంచెం. సో మొత్తానికి ఎలా రివ్యూ అనేది తీసుకోండి. నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేయమాకండి. అది టోటల్ సినిమా చాలా బాగుంది.